మధురమైన ప్రవచనాలతో, వాగ్దానాలతో అలనాడు ఇజ్రాయేలును నేటి దినానికి పరిశుద్ధాత్మను పెట్టి మనలో ముద్రించిన మనకి ఎన్ని చక్కటి వాగ్దానాలతో దేవుడు మన జీవితాలు కడుతూ మనకు కావాల్సిన ప్రతి దాన్ని ఆయన సమకూరుస్తూ ఇస్తూ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం సంఖ్యాకాండం 23వ అధ్యాయము 24వ వచనం. 23వ అధ్యాయము 24వ వచనం. ఇదిగో ఆ జనము ఆడసింహము వలె లేచును, అది సింహము వలె నీకి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు పండుకొనదు. దేవుడికి మహిమ కలుగుందాక. దేవాది దేవుడు అలనాడు ఇజ్రాయేల్ గురించి ప్రవచించిన బిలాము ప్రవచనము. దేవుడికి మహిమ కలుగుందాక. బిలాము ప్రవక్త ఇజ్రాయేల్ గురించి ప్రవచిస్తూ ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు అన్ని కూడా ఇజ్రాయేల్ యొక్క జీవితానికి ఎంతగానో వర్తించేటట్టు దేవునికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. భయపడుతూ ఉన్న ఆ ఒక అన్య జనాంగపు రాజుని, మోయాబు రాజుని హల్లెలూయా అతమార్చకుండా వీళ్ళు వెళ్తున్న ప్రయాణం అంతట్లో కూడా చక్కగా వెళ్తుండ్రు. కానీ ఇజ్రాయేల్ని చూసి నాటి దినము నుండి నేటి దినము వరకు లోకమంతా భయాందోళన అయిపోతుంది. ఎందుకు? హల్లెలూయా చిన్న దేశం అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు, ఇజ్రాయెల్ రాజ్యము హల్లెలూయా యెరూషలేము లోకానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండి లోకాన్ని చూసి ఎక్కడ కూడా వనకకుండా జడియకుండా నిలబడ్డప్పుడు లోకమంతా ఆశ్చర్యపోతుంది, లోకమంతా భయభీతుల్లోకి వెళ్ళిపోతుంది. మోయాబు రాజు ఒకటే మాట అంటుండే ఇక్కడ, అయ్యో వీళ్ళు వచ్చేస్తుండ్రు. ఎవరు వీళ్ళు? హల్లెలూయా దేవుని సైన్యం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. హల్లెలూయా. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు వీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకివేయుననిరి. ఆ కాలమందు సిపోరు కుమారుడైన బాలాకు మోయాబులకు రాజు కాబట్టి అతడు బెయ్యేరు కుమారుడైన బిలామును పిలుచుటకు దేవుడికి మహిమ కలుగుందాక. భయపడి ఆందోళన చెంది అయ్యో నా ఒక ప్రపంచము, నా ఒక రాజ్యము, నా ఒక పట్టణం ఏమైపోతుందో, వీళ్ళు వచ్చేసిండ్రు. ఏం చేస్తారంట? పచ్చి బీటిక ఎద్దు నాకి వేయినట్లు. పచ్చుకుంటే ఎద్దు ఏం చేస్తుంది? మొత్తం తినేస్తాయి, ఎక్కడ ఉంచదు అసలు కదా. కొంచెం 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 వీళ్ళు అట్లా చేసేస్తారు, నా రాజ్యాన్ని అంతటిని పాడు చేస్తారు. కాబట్టి వీళ్ళంట విస్తారమైన జనం అంట. హల్లెలూయా దేవునికి స్తోత్రం. 3వ వచనం చూస్తాం. జనము విస్తారముగా ఉన్నందున మోయాబు రాజు వారిని చూచి మిక్కిలి భయపడెను. ప్రపంచ దేశాలన్నీ రోజు దేవుని బిడ్డలంటే వణుకు. అందుకే దేవుని బిడ్డలను హింసించడానికి వాళ్ళు పన్నాగాలు పనులు పూనుకొని దేవుని బిడ్డలకి ఏ హింసలు జరిగించాలో అవన్నీ జరిగించిన అపవాది వాళ్ళని రేపిన కొద్దీ అపవాది క్రియలన్నీ దేవుని బిడ్డలపై ప్రయోగించినా కూడా దేవుని బిడ్డలని తాకడానికి ఎవరికి అధికారం ఎందుకు? ఆడసింహము వల్ల నిలిచి హల్లెలూయా దేవునికి స్తోత్రం చంపి వేటని తినొస్తుందంట. అటువంటి వాడు దేవుని యొక్క సొత్తు. వాళ్ళకి అది అర్థం అవ్వట్లే. లోకం వేరు, దేవుని బిడ్డలు వేరు. బిలాము ప్రవచనము అలనాడు ఇజ్రాయేల్కు నేటి దినానికి మన జీవితాలలో పనిచేయడానికి దేవుడు ఎంత గొప్ప కృపని చూపించిండు కదా. దేవుడికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు, గొప్ప అద్భుతకరుడు ఆశ్చర్యం నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. నాయన నీ బిడ్డలు ప్రభ దీవించు, ఆశీర్వదించి నీ దయచేతండి, నీ మేళ్లతో నింపు నాయన. విస్తారమైన నీ కలిమి సంపదల ఆనందాలతో నింపి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.